బాధితుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని చెప్పాడు. ప్రతి బహిరంగ సభలో కూడా అగ్రిగోల్డ్ బాధితులను నమ్మబలగటం అనేది జరిగింది. కానీ ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసిన చందంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ అనేటటువంటిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి మొత్తం ప్రైవేటీకరించేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడంలో ఉన్న శ్రద్ధ, అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళని ఒడ్డున పడేద్దాం, హామీ ఇచ్చాం అనేటటువంటిది కనీసమైన ఆలోచన లేకుండా ఉంది. అగ్రిగోల్డ్ బాధితులు కనుక కన్నెర్ర చేస్తే చంద్రబాబు సింహాసనం కూలిపోద్దని సందర్భంగా హెచ్చరిస్తాం. ఒకసారి కూల్చేశారు ఇళ్ళే. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి అగ్రిగోల్డ్ బాధితులు 19 లక్షల కుటుంబాలు ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు కాబట్టి కూటమికి ఓట్లేసి గెలిపించారు. ఈసారి కనుక మళ్ళీ మీరు త్వరితగతిన వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి రావాల్సిన డబ్బులు కనుక ఇవ్వకపోతే నీ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అంతర్ధానం అయిపోద్దని హెచ్చరిస్తా ఉన్నాం. సారు, నా పేరు హేమకుమార్ రావు, నేను తమిళనాడు నుంచి వచ్చాను. నాకైతే ఒకే క్వశ్చన్ అడగాల. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వచ్చారు, మాటలు ఇచ్చారు, వెళ్ళారు. రెండోసారి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఆయన వెళ్ళారు. ఇప్పుడు మళ్ళా వచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళకి గత 11 సంవత్సరాల్లో ఒకరికైనా తెలివి ఉందా లేదా? అందరు ప్రజల కష్టాలు తీర్చే ప్రభుత్వాలు అయితే వీళ్ళు ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. లేదు, వీళ్ళకి ఏమైనా ఐడియాలు లేవా? ఎవరికైనా సరే తెలివి ఉంటే ఎన్ని వేల కోట్లు ఉండాలి మా అగ్రిగోల్డ్ కంపెనీ వాళ్ళది, దాన్ని ప్రభుత్వమే ఉంచుకొని ప్రజలకి ఎన్ని వేల కోట్లు ఇవ్వాలి, అది ఇచ్చేసి మిగతా డబ్బుల్ని మీరే ప్రభుత్వమే ఎత్తుకోండి. ప్రజలకు మంచి చేయాలంటే చేయండి, లేదు ప్రభుత్వం మీరే పెట్టుకోండి, మీ పేర్ల మీద రాసుకోండి. ఎవరు వద్దంటారు? ప్రజలకి మా కంపెనీ డబ్బులు ఇప్పించడానికి మీ వల్ల ఎందుకు కాలేదు? ఏం చేస్తూ ఉంటారు మీరు 11 సంవత్సరాలుగా? ప్రజల కష్టాలు తీర్చే నాయకులైనా మీరు, ప్రజానాయకులైనా మీరు? ఎందుకయ్యా మీ వల్ల కాలేదు? మీకు ఉంటే ఒక కష్టం, మిగతా వాళ్ళకంతా కష్టాలు లేవా? ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఈరోజు నేను కానీ ఒక మంచి నిర్ణయంతో కానీ వెళ్ళలేదంటే ఖచ్చితంగా మా ఇంటి ముందర మా ఫ్యామిలీతో పాటు సూసైడ్ చేసుకోవాలా. ఆ విధంగా వస్తారు ఇంటి దగ్గరికి. మాకేం మానవ రోషాలు లేవా? ఎందుకు లేదు? ప్రతి ఒక్కరు ఒక్కొక్కసారి వచ్చి ఏం బండ బూతులు తిడతా ఉన్నారు. ఆ మాటలన్నీ మేము వినిపించుకొని మేము బతకాలంటే అప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు? మీడియా మిత్రులందరికీ నమస్కారం. అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన పాదయాత్ర ఇప్పుడే ముగించాము. ఆవేదన దీక్షలు కొనసాగిస్తున్నాము. ఇది ప్రధానంగా 4 రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా. ఈడ కూటమి ప్రభుత్వం ఉంది. ఆడ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది, ఒరిస్సాలో బీజేపీ ఉంది. నంగనాచి పలుకులు పలికారు బీజేపీ వాళ్ళు. ఒకప్పుడు కన్నా లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు కేంద్ర బీజేపీ నాయకుడు మాధవ్తో సహా, ఎంపీ నరసింహారావుతో సహా ఇదే ధర్నా చౌక్లో నిరాహార దీక్ష చేశారు. 11 ఏళ్లు నిండి రేపు వచ్చే జనవరి 4కి 12వ సంవత్సరంలో ఈ పోరాటం అడుగుపెట్టబోతుంది. అగ్రిగోల్డ్ యజమానులు బంగారు పాన్పుల మీద తొలతూగుతున్నారు, పౌళిస్తున్నారు, పాలరాతి భవనాల్లో నిద్రిస్తున్నారు. ఒక్క ప్రభుత్వం కూడా వాళ్ళని కఠినమైన కారాగారం చేయలేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద, బినామీల పేర్ల మీద ఉన్న ఆస్తుల్ని జప్తు చేయడానికి ఈ ప్రభుత్వాలకి దమ్ము చాలటం లేదు. ఎందుకు దమ్ము చాలటం లేదు? లాలుచి పడుతున్నారా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 45 రోజుల్లో ఆస్తులు అటాచ్మెంట్ చేపించాడు, జైల్లో పెట్టించాడు. ఇప్పుడేమైంది? ఇప్పుడెందుకు చేయటం లేదు? 18 మాసాలు అయ్యింది. మేనిఫెస్టోలో మా విజ్ఞప్తి మేరకి ఆ రోజు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు 2017లో మమ్మల్ని అడిగి మీటింగ్ పెట్టించుకున్నారు కళాక్షేత్రంలో.
వచ్చాక మీ అంటుంటా అన్నారు. ఉప ముఖ్యమంత్రి అయి 18 మాసాలు అయింది. వారి ఆఫీస్కి వచ్చి ఆడ బాధితులతో వారితో కలుస్తామని చెప్పాం. ఇంతవరకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారికి తీరుబడి రాలా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి తీరుబడి రాలా. 18 మాసాల్లో కందుకూరులో ఒక కమ్మ కాపు ఇద్దరు స్నేహితులు ఒకళ్ళు కారు గుర్తు ఒకళ్ళు చచ్చిపోతే 3 మంత్రుల్ని ఆగమేఘాల మీద పంపారు. ప్రత్యేక సిట్ వేశారు, వాళ్ళ భూములు ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ అగ్నిగోళ బాధితులు మీకు కనపడతలేదా? ఈ రాష్ట్రంలో 600 మంది చచ్చిపోయారు. మాకు ఒకళ్ళు చనిపోకుండా నేను మీ అంటున్నా అన్నాడు. లోకేష్ గారు కూడా చెప్పారు. మరి త్రిమూర్తులు ఈ అగ్నిగోళ బాధితులతోటి 1 గంట సెక్రటరియట్లో ఇంకో చోట మీటింగ్ పెడితే మేము తీసుకొస్తాం కదా, వాళ్ళ బాధలు చెబుతారు కదా. వర్ణనాతీతంగా ఉండి దాదాపు 400 మంది చావుకు సిద్ధమై ఉన్నారు. కోర్టుని మెర్సీ డెత్ అడిగేటట్టున్నారు, లేదు సామూహిక చావులు చదవడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో కనేకల్ ఎరిస్వామి పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే కాగితం తీసుకొని వెనక్కి వచ్చి ఇచ్చాడంట. నేను ఆఫీసు ముందు చచ్చిపోతా అన్నాడు. చచ్చిపోతే కాదురా బాబు అని వాళ్ళందరూ ఓపీ చెప్పి ఆపుతున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని చివరిసారి విజ్ఞప్తిగా ఈ గవర్నమెంట్ వచ్చినాక మహా విజ్ఞాపన దీక్ష చేశాం, కన్నీటి దీక్ష చేశాం, ఆవేదన దీక్ష చేస్తున్నాం. ఇక మాకు పేర్లు కూడా లేవు, కొత్త పేర్లు పెట్టుకోవడానికి. ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, తక్షణం వారం రోజుల లోపు అధికారులతోటి సమీక్ష సమావేశం జరపండి. 15 రోజుల లోపు అగ్రిగోళ బాధితులతోటి మీటింగ్ పెట్టండి. అలాగే ఒక 3 నెలల లోపు వీటి పూర్తి పరిష్కారానికి టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టండి. అది పెట్టకపోతే నాతో సహా నేను, తిరుపతిరావు, శేఖరు, నాయుడు ఎవరైతే నాయకులంతా ఉన్నారో మేమంతా సామూహిక ఆమరణ దీక్షకి సిద్ధపడతాం. అవసరమైతే ఈ ధర్నా చౌక్లో ఈ సుమారు 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు మమ్మల్ని నమ్మున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా నమ్మున్నారు. న్యాయం చేయడానికి ఈ అత్యవసరమైన చర్యలు చేపట్టకపోతే మేము కూడా బాధ్యతతో పాటు బలిదానం అవడానికి సిద్ధమని తుదిగా హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. మాది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా. నా పేరు గుడిమెట్ల రజిత. మాది వైరా మున్సిపాలిటీ. మేము అగ్రిగోల్డ్ కంపెనీలో 15 లక్షలు డిపాజిట్ చేయడం జరిగింది. మమ్మల్ని నమ్మి, కంపెనీని నమ్మి కూలీ నాలి చేసుకునే వాళ్ళంతా రూపాయి కూడబెట్టి పిల్లల పెళ్లిళ్ళ కోసం, చదువుల కోసం వాళ్ళు డిపాజిట్లు చేయడం జరిగింది. కానీ 2014లో కంపెనీ మూసివేసి యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు. కానీ మళ్ళీ బెయిల్ మీద ఎక్కడో విదేశాలకు వెళ్ళి వాళ్ళు సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ బాధితులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళ అక్కల్లాగానే మా బతుకులు మాత్రం ఇక్కడే ఉండిపోయినాయి. అనేక ఇబ్బందులకు గురవుతున్నాము. మాకు కట్టిన వాళ్ళందరూ కూడా మా ఇళ్ళ మీద పడి మా ఇల్లులు జప్తు చేస్తున్నారు. మేము పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పుకొని ఉంటూ వచ్చాము. గత 11 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాము. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మా బతుకులు ఇలాగే ఉన్నాయి. కానీ అగ్రిగోల్డ్ కంపెనీ నుండి మాకు ఇంతవరకు కూడా ఆస్తులు రాలేదు. మేము ప్రభుత్వాన్ని కోరేది, మేము ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇవ్వమని చెప్పట్లేదు. మాకు ఉన్న ఆస్తులు, అగ్రిగోల్డ్ ఆస్తులు చాలా ఉన్నాయి. రావాల్సిన అప్పులు కొంతమేరే ఉన్నాయి. అవి ప్రభుత్వం జప్తు చేసి ఇవ్వమని మేము కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఉన్న హైలాండ్ అయితే అయినా కానీ ప్రభుత్వం స్వాధీనపరుచుకొని ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ ఏజెంట్లకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మా తెలంగాణ రాష్ట్రంలో 300 మంది అగ్రిగోల్డ్ ఏజెంట్లు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మాకు యాజమాన్యాన్ని ముందుకు తీసుకురావాలి, లేదా బినామీ మీద ఉన్న ఆస్తులను జప్తు చేయాలి, లేదా మాకు ప్రభుత్వం చనిపోవడానికి అనుమతిని ఇవ్వాలి. ఇదే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.